తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన ఉండబోతుంది అని ములుగు జిల్లాకు అభివృద్ధి నిధులు అధికంగా మంజూరు చేయాలని కోరిన మంత్రి సీతక్క. జిల్లాలో గోదావరి బెల్ట్తో పాటు చిన్న చిన్న వాగులు, పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయి. రామప్ప, లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత గ్రావిటీ కాలువలు నిర్మాణం కోసం ల్యాండ్ యాక్విజిషన్ జరిగింది. మేజర్ గా పబ్లిక్ ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది, దాని మూలంగా జనాలకు ఎంత లాభం జరుగుతుంది అన్నటువంటి విధానంగానే ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్ లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపుకు ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడేమన్నా, ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేల ద్వారా కానీ లేదా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లేకుంటే మా ఇతర జిల్లా నుంచి మేము కూడా ఉన్నాం కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.